బాబు ఈరోజు జిల్లా మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం సందర్భంగా సేంద్రియ ఉత్పత్తుల షాపును జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇక్కడ టీటీడీసీలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సేంద్రియ ఉత్పత్తుల షాపునకు వివిధ రకాల ఉత్పత్తులన్నీ కూడా 22 మండలాల నుంచి మన సీఏలందరూ కూడా తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా పెసలు, మినుగులు మరియు ఇతర కూరగాయలు అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఈ కూరగాయలన్నీ కూడా వచ్చిన కొద్ది క్షణంలోనే అందరూ కూడా కొనుక్కోవడం జరిగింది. వీటి ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ప్రచారం చేయడము, ఆర్గానిక్ ఉత్పత్తుల ద్వారా మంచి ఆహారాన్ని ఈ సమాజానికి అందించడం అనేది ప్రధాన ఉద్దేశం. ఆ యొక్క మంచి ఆహారం తినడం వల్ల అనారోగ్య బారిన పడకుండా రైతులు కానీ ప్రజలు కానీ మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపించడం కోసం ఈ యొక్క ఉత్పత్తుల్ని అమ్మకానికి పెట్టడం జరిగింది. ఈ జిల్లా సమైక్య ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించగా ఇది మండల సమైక్య ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కూడా ప్రతి నెల ఈ యొక్క ఉత్పత్తులు అక్కడ విక్రయించడం జరుగుతుంది. అలాగే వీటిని రైతు బజార్లో కూడా కడుగుల రమణమ్మని శ్రీకాకుళం మండలం నుంచి మరియు రాజేశ్వరమ్మ కోసలపాడు గార మండలం నుంచి వీళ్ళిద్దరి ద్వారా 2 షాపులు అక్కడ పెట్టడం జరిగింది. అందులో ఒకరు కూరగాయలు, ఇంకొకరు అనమాట ఈ అపరాలు అన్ని బియ్యము మొత్తం మిగతా సరుకులన్నీ కూడా అమ్మడం జరుగుతుంది. ఈ ఉత్పత్తులన్నీ కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలు మరియు రైతుకి కొంత ప్రీమియంను కూడా అందించడం జరుగుతుంది. ఉత్పత్తులు ప్రతి కేజీ మీద 2 రూపాయలు అదనంగా ఇస్తూ రైతుకు కూడా ఈ సేంద్రీయ ఉత్పత్తుల్ని పండించడంలో సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఆ యొక్క సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో దీన్ని పండించడానికి అవకాశం కూడా ఉంది. అలాగే ఈ యొక్క ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ కావాలంటే ఇతర ప్రాంతాలకు కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి పంపించడానికి ఇక్కడ రైతులు సిద్ధంగా ఉన్నారు. మరియు మహిళా సమైక్యులు కూడా దీన్ని వ్యాపార దృక్పథంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ యొక్క ఉత్పత్తుల్ని అందరూ కూడా ఉద్యోగస్తులు మరియు ఇతర వ్యాపారులు అందరూ కూడా ప్రోత్సహించి మహిళా సమాఖ్యల్ని బలోపేతం చేయడానికి కావాల్సిన ఈ యొక్క ఆర్థికపరమైన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కనుక అందరూ కూడా దీన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం.